మనము చేసే ప్రతి నిర్ణయానికి ప్రతిఫలం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు అండి ఇచ్చేది ప్రతిఫలం. మీ క్రియలకు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతున్నాడు. చప్పట్లు కొడదాం. మనందరికీ జీతం ఇవ్వడానికి, మనందరికీ బహుమతినివ్వడానికి, మనందరికీ కిరీటాలు పెట్టడానికి ప్రభువైన యేసయ్య వస్తున్నాడు. మనము చేసిన ప్రతి దానికి ఎవరైతే మేలు పొందుకున్నారో వారు మర్చిపోవచ్చేమో, కానీ దేవుడు ఎన్నడూ మర్చిపోడు. నీవు చేసిన సమస్తానికి ప్రతిఫలం ఇస్తాడు ఆయన. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ఇస్తాడంట. నమ్మకమేనండి మీకు యేసయ్య మాట? ఒక గిన్నెడు చన్నీళ్ళు ఆయన పేరట ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా దాన్ని కూడా లెక్క రాసుకుంటాడు ఆయన. నా పేరట ఇచ్చారు కదా గిన్నెడు చన్నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చారు. దేవుడు ప్రతిఫలం అమ్మా, నీకు ప్రతిఫలము యెహోవా యొద్ద నుండి వస్తుంది అన్నాడు. ఆయన ఇస్తాడు, ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నున్నట్లు నీవు వచ్చితివి. నువ్వు ఎక్కడికి వచ్చావు? రెక్కల క్రిందకు వచ్చావు. ఎవరు రెక్కల క్రిందకి? కాబట్టి నీకు క్షేమమే. నిన్నెవ్వరు ముట్టుకోరిక, నీ జోలికి ఎవరు రారిక. నువ్వు ఆయన రెక్కల క్రిందకు వచ్చావు గనక నీకు ప్రొటెక్షన్ ఉంది. హల్లెలూయా. ఏముంది? నువ్వు బస్సులో వెళ్తున్నా ఆయన రెక్కలు, నువ్వు ట్రైన్లో వెళ్తున్నా ఆయన రెక్కలే, నువ్వు ఫ్లైట్లో వెళ్తున్నా ఆయన రెక్కలు నీ మీద చాపబడి ఉంటాయి. నువ్వు సురక్షితంగా ఉంటావు. ఎలా ఉంటావు? సురక్షితంగా ఉంటావు. నీ చుట్టూ ఈ చీకటి అలుముకున్నను, పురుగులు వచ్చినను, విష పురుగులు వచ్చినను, నువ్వు ఎక్కడున్నను సురక్షితంగా ఉంటావు. బోయజ్ అంటున్నాడు, నువ్వు సురక్షితంగా ఉంటావమ్మా. నువ్వు ఆయన రెక్కల కిందకు వచ్చావు, ఆయన రెక్కలు నిన్ను కాపాడును. చూడండి, ఒక పక్షి, తల్లి పక్షి తన పిల్లల మీదకి ఏం చాపుతుంది చెప్పాలండి? ఆ పిల్లలు ఎలాగుంటే రెక్కల కింద అసలు ఏమి లేవేమో అనిపిస్తుంది మనకి. ఆ తల్లి కోడో లేదా పక్షో ఆ రెక్కలు పైకెత్తితే కనబడతాయి కింద. దేవునికి స్తోత్రం. కోడి తన రెక్కల క్రింద ఏమన్నాడు యేసయ్య? మిమ్ములను దాచినట్లుగా. చూడండి మత్తయి సువార్తన ఒకసారి ఆ మాట చదువుదాం. కోడి తన రెక్కల క్రింద